ఉన్నప్పటి నుంచి నల్గొండలో కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. అనేక అనుభవాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో. అనేక సందర్భాల్లో ఎంతో చైతన్యాన్ని ఇచ్చిన గద్దరన్నను కలిసిన ప్రతిసారి లెక్కలేని సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి కూడా నాకు ఒక ఉత్సవం లాంటిదే. పండక్కి ఊరికి పోతే ఎంత సంతోషంగా ఉంటుందో గద్దరన్నను కలిస్తే అంత సంతోషంగా ఉంటుంది. గద్దరన్న ఒక అడవి పాటలాగా ఉంటాడు. ఒక స్వేచ్ఛ ఉంటుంది. అడవి చెట్లకి, అడవిలో ఉన్న పశుపక్షాదులకి అన్నిటికీ కూడా ఎంత స్వేచ్ఛ ఉంటుందో గద్దరన్న పాటలు కూడా అంత స్వేచ్ఛ ఉంటుంది. మనందరికీ తెలుసు, రవి కాంచని చోట కవి కాస్తాడని. ఆ కవే గద్దరన్న. ఇందాక పెద్దలు చెప్పినట్టు గద్దరన్నకు నో కంపారిజన్. సమకాలీకులు లేరు, సమాంతరంగా జీవించిన వాళ్ళకు లేరు. ఆయన ప్రతిభతో కలిపి ఒక పాల్ రాక్సన్, ఒక నెల్సన్ మండేలా, అనేక మంది ప్రపంచవ్యాప్తంగా కవులు, కళాకారులు కలిస్తే ఒక గద్దరన్న. గద్దరన్న పాదాల దగ్గరే వేల కొద్ది పద్మాలు కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయనకు పద్మాలు ఎందుకు? అసలు ఆయన గద్దరన్న మనకు నేర్పింది చేతులు చాచి అడుక్కోమని కాదు, చేతుల్ని పిడికిలెత్తి జీవించమని. దయచేసి సభలో కానీ గద్దరన్న అభిమానులు కూడా ఎవరైనా సరే గద్దరన్నకు అవార్డు రావాలని మాత్రం కోరకండి. అది ఆయనకు అవమానం. వాళ్ళకు వాళ్ళుగా తల ఉంచి అవార్డు ఇస్తే అది వాళ్ళ సంస్కారం. అంతే తప్ప గద్దరన్నకు అవార్డులు అవసరం లేదు. అవార్డులకి అతీతుడు ఆయన. గొప్ప హ్యూమనిస్ట్. అంత మానవతావాదిని, అంత విప్లవవాదిని, అంత సూక్ష్మగ్రహిని, అంత సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళి కూడా పరిశీలన చేసి ఇందాక చీపురు కట్టనే మనం చెదరించుకుంటాం చాలామంది, తెలుసో తెలియకో, అందరు కాదు. కానీ ఆ చీపురు కట్ట మీద కూడా ఆ చీపురు యొక్క విలువని, దాని త్యాగాన్ని చెప్పిన ఘనత ఒక గొప్ప కవి, మానవతావాది గద్దరన్న. గద్దరన్న ఎప్పుడైనా పొడుస్తున్న పొద్దే రాలిన పుష్పం వికసిస్తుంది, పొడిచిన పొద్దు ఎప్పుడూ పొడుస్తూనే ఉంటుంది. కాబట్టి గద్దరన్నని ప్రతిరోజు సూర్యోదయంలో చూసుకుందాం, ఆ చైతన్యాన్ని, స్ఫూర్తిని తీసుకుందాం, పిడికిలెత్తి జీవిద్దాం. జై తెలంగాణ, జై గద్దరన్న. ఫాసిస్టులకి ఉరితాడు గద్దరన్న, ప్రకృతికి మరో పేరు గద్దరన్న. ప్రకృతి అంతా మానవాకృతి దాలిస్తే అది గద్దరన్న. అలాంటి గద్దరన్నతో సుదీర్ఘకాలం స్నేహం, సహచర్యం ఉన్నటువంటి ప్రజా వాగ్గేయ